మోడీ కులమేంటి? రేవంత్ మాటలకు గూగుల్ చేస్తున్న నెటిజన్లు. ఇంతకీ పీఎం మోదీ కులమేంటి? మోడీ పీఎం అయ్యాకే ఆయన కులం బీసీలో చేర్చారా? ఇప్పుడు ఇదే టాపిక్ సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతుంది. అవేంటో తెలుసుకుందాం. తెలంగాణ క్యాస్ట్ పాలిటిక్స్ రచ్చరేపుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ కులంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య డైలాగ్ పంచులు పేలుతున్నాయి. రాష్ట్రంలో నిర్వహించిన కులగణన సర్వే చర్చలోకి అనూహ్యంగా రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ కులాన్ని తీసుకురావడంతో ఈ డిబేట్ పూర్తిగా కొత్త మలుపు తీసుకుంది. నరేంద్ర మోడీ పుట్టుకతో బీసీ కాదని, ఆయన కన్వర్టెడ్ బీసీ అంటూ సీఎం చేసిన వ్యాఖ్యలపై బీజేపీ భగ్గుమంటుంటే కాంగ్రెస్ సైతం అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తుంది. దీంతో రాష్ట్రంలోని కులగణన సర్వేపై నడిచిన విమర్శలు, ప్రతి విమర్శలు ఇప్పుడు నరేంద్ర మోడీ క్యాస్ట్ చుట్టూ తిరుగుతోంది. ఈ క్రమంలో మోడీ కులం ఏంటి? రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా 2001 సంవత్సరంలో అసలు ఏం జరిగింది అంటూ నెటిజన్లు ఇంటర్నెట్లో తెగ సర్చ్ చేస్తున్నారు. నరేంద్ర మోడీ తెలి కులానికి చెందిన వ్యక్తి. ఆ కులంలో చాలా ఉపకులాలున్నాయి. అందులో ఒకటైన మోద్ఘాంచి కులానికి చెందినవారు మోడీ. ఎడిబుల్ ఆయిల్ సహా ఇతర వాణిజ్య వ్యాపారాలు చేసేవాళ్ళు. అయితే కేంద్ర ప్రభుత్వం 1999లో ఓబీసీ జాబితాలో 23వ ఎంట్రీలో ఘాంచి అంటే ముస్లిం, తేలి, మోద్ఘాంచి, తేలి సాహు, తేలి రాథోడ్, తేలి రాథోర్ కులాలను చేర్చగా గుజరాత్ ప్రభుత్వం 2000 ఏప్రిల్ 4వ తేలి, మోద్ఘాంచి, తేలి సాహు, తేలి రాథోడ్, తేలి రాథోర్ కులాలను బీసీల జాబితాలో చేర్చింది. అయితే అప్పటి వరకు దీన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ మోడీ గుజరాత్ సీఎం అయిన తర్వాత అంటే 2002 తర్వాత ఘాంచి తేలి కులం గురించి ఆరా తీయడం ఎక్కువైంది. అందుకే కొన్ని చోట్ల ఈ ఘాంచి కులాన్ని 2000లో బీసీలో చేర్చారని, మరికొన్ని చోట్ల 2002 అని ప్రస్తావిస్తున్నారు. కానీ అధికారికంగా చూస్తే 2000లోనే ప్రక్రియ పూర్తయింది. నరేంద్ర మోడీ కులం విషయంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో తొలిసారి తెలంగాణలో చర్చ జరుగుతున్నా నిజానికి ఈ అంశం జాతీయ స్థాయిలో చాలా కాలంగా వినిపిస్తున్నదే. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, బీఎస్పీ చీఫ్ మాయావతి వంటి జాతీయ స్థాయి నేతలు మోడీ పుట్టుకతోనే ఓబీసీకి చెందిన వ్యక్తి కాదు అంటూ కామెంట్ చేశారు. మోడీ బీసీ కులానికి చెందిన వ్యక్తి కాదంటూ వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ నేతలు రాహుల్ గాంధీ కులం ఏంటండి అంటూ ఎదురుదాడి చేస్తున్నారు. మొత్తంగా చాలా కాలంగా చర్చ జరుగుతున్న మోడీ కులం ప్రస్తావన రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో మరోసారి హాట్ టాపిక్గా మారింది. దీనికి బండి సంజయ్, మరి రాహుల్ గాంధీది ఏ కులానికి చెందినవారు, ఆయన మతమేంటి అని ప్రశ్నించారు. ప్రధాని మోడీపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ శుక్రవారం ఎక్స్ వేదికగా స్పందించారు. రాహుల్ కులం మతం ఆయనకు కూడా తెలీదా అని అన్నారు. రాహుల్ తాత ఫిరోజ్ జహంగీర్ గాంధీ అని అన్నారు. హిందూ సాంప్రదాయంలో కులం అనేది తండ్రి ద్వారా వస్తుందని తెలిపారు. 42% బీసీ రిజర్వేషన్ ఇష్యూను దారి మళ్లించేందుకే కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని అన్నారు. చట్టపరంగా మతం మార్చుకున్న వారెవరో చర్చ చేయాలనుకుంటే ఢిల్లీలోని జనపద్ నుంచే ఆ ప్రక్రియను ప్రారంభించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. మొత్తంగా రేవంత్ వ్యాఖ్యలతో మోడీ కులం ఏంటని గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు నెటిజన్లు.